ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 15వ అధ్యాయము. పృథు మహారాజు జననము, రాజ్యాభిషేకము. మైత్రేయుడు నిడివెను. విదురా, అనంతరము ఆ భూసురోత్తములు సంతానహీనుడైన వేన మహారాజు యొక్క కళేబరమునందలి బాహువులను మథించిరి. వాటి నుండి స్త్రీ పురుషులు జంటగా ఉద్భవించిరి. బ్రహ్మవేత్తలైన ఆ మహర్షులు ఆ జంటను చూచి వారు భగవదంశ సంభూతులు అని తెలిసికొనిరి. వారి మహా తేజస్సును గాంచి ఎంతయో సంతుష్టులై ఇట్లు వచించిరి. ఋషులు ఇట్లు పలికిరి: ఈ పురుషుడు ఈ భువనమును పరిపాలించుటకై సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఆవిర్భవించినవాడు. ఈ సాధ్వి పరమపురుషుడైన శ్రీమన్నారాయణునకు నిత్యానపాయిని, అనగా ఎన్నడును విడిచియుండనిది అయిన లక్ష్మీదేవి యొక్క అవతారము. వీరిద్దరిలో ఈ పురుషుడు మున్ముందు ఒక మహారాజు కాగలడు. ఇతని యశస్సు జగద్వ్యాప్తమగును. కావున ఇతడు పృథు చక్రవర్తిగా వెలుగొందును. ఇతడు చక్కని పరిపాలకుడై మహాప్రభువులలో అగ్రగణ్యుడగును. ఈ స్త్రీ సర్వాంగ సుందరి అయి తన సుగుణములనెడి భూషణములతో ప్రశస్తి వహించును. ప్రజలచే అర్చింపబడునుగాన అర్చి అను పేరుతో ప్రసిద్ధికాంచును. ఈమె పృథు చక్రవర్తికి ధర్మపత్ని అయి పతిసేవా పరాయణయగును. భర్త యొక్క అనురాగములను చోరగొనుచు పట్టమహిషి అయి అందరి ఆదరములను పొందును. ఈ పురుషుడు సాక్షాత్తుగా శ్రీహరి అంశయే, లోకమును రక్షించుటకై అవతరించినవాడు. ఈమెయు శ్రీహరికి నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవియే. ఈ పురుషునకు సేవాపరాయణయై ఈ రూపమున వచ్చినది. మైత్రేయుడు పలికెను: విదురా, ఆ స్త్రీ పురుషులు అవతరించిన శుభ సమయమున బ్రాహ్మణోత్తములు పృథువును ప్రశంసింపసాగిరి. ప్రముఖ గంధర్వులు గుణములను గానము చేయదొడంగిరి. సిద్ధులు పూలవాన కురిపించిరి. దివ్యాంగనలు నృత్యములను నర్చిరి. గగనతలమున శంఖములు, తూర్యములు, మృదంగములు, దుందుభులు మున్నగు వాద్యములు మురోగెను. ఈ ఉత్సవ దృశ్యమును తిలకించుటకై సమస్త దేవర్షులు, పితృగణములు అచటికి విచ్చేసిరి. జగద్గురువగు బ్రహ్మదేవుడు సురప్రముఖులైన ఇంద్రాది దేవతల గూడి అచటికి విచ్చేసెను. వేణుని సుతుడగు పృథువు యొక్క దక్షిణ హస్తమున శ్రీహరి చిహ్నమైన చక్రము యొక్క రేఖలను ఇతర రేఖలతో తెగిపోకుండా స్పష్టముగా ఉన్నట్లు చూచెను. పాదములయందు పద్మరేఖలను గాంచెను. ఈ చిహ్నములు అన్నియును శ్రీమన్నారాయణునకు సంబంధించినవే గనుక ఇతడు ముమ్మాటికిని శ్రీహరి అంశయే అని నిశ్చయించెను. అంతట బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆ పృథువునకు పట్టాభిషేక కార్యక్రమములను ప్రారంభించిరి. ఆ శుభ సందర్భమును పురస్కరించుకొని ప్రజలెల్లరునూ ఆ ఉత్సవమునకు సంబంధించిన అభిషేక సాధనములను అనగా వస్తువులను తీసుకుని వచ్చిరి. అప్పుడు నదులు, సముద్రములు, హిమాలయాది పర్వతములు అనగా వాటి అధిష్టాన దేవతలు, నాగజాతి వారు, గోవులు, పక్షులు, మృగములు, అట్లే గగనమునందును భూమండలమునందును గల ఇతర ప్రాణులు వివిధములగు కానుకలను తీసుకొని రాగా ఆ ఉత్సవము అంతయును కన్నుల పండువగా ఉండెను. ఆ పృథువు విద్యుక్తముగా రాజ్య పట్టాభిషిక్తుడయ్యెను. మేలైన పట్టు పీతాంబరములను ధరించెను. మణిఖచితములైన కిరీటాది ఆభరణములచే అలంకృతుడయ్యెను. ఆయన ధర్మపత్నియగు అర్చియు వివిధ ఆభరణములచే చక్కగా అలంకృతయ్యెను. అప్పుడు భార్యతో కూడియున్న ఆ పృథు మహారాజు తేజస్వరూపుడగు అగ్నిదేవుని వలె విరాజిల్లెను. విదురా, పట్టాభిషేక మహోత్సవ సమయమున పృథు మహారాజునకు కుబేరుడు బంగారు సింహాసనమును కానుకగా ఇచ్చెను. వరుణుడు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతితో విరాజిల్లుచు జలబిందువులను స్రవింపజేయునట్టి ఛత్రమును సమర్పించెను. వాయుదేవుడు 2 వింజామరలను, ధర్మదేవత ప్రసిద్ధమైన హారమును, ఇంద్రుడు మేలైన కిరీటమును, యముడు శక్తివంతమైన దండమును ఇచ్చిరి. బ్రహ్మదేవుడు వేదమయమైన కవచమును, సరస్వతీదేవి ఉత్తమమైన హారమును, శ్రీహరి సుదర్శన చక్రమును, ఆయన ప్రియపత్ని అయిన లక్ష్మీదేవి అచంచలమైన సంపదలను, పరమశివుడు చంద్రాకారములో 10 బుడిపెలతో ఒప్పెడి వరతో కూడిన ఖడ్గమును, పార్వతీదేవి చంద్రుని ఆకారములో 100 బొడిపెలు గల డాలును, చంద్రుడు మిగుల తేజోమయములైన అశ్వములను, విశ్వకర్మ సుందరమైన రథమును సమర్పించిరి.
అగ్నిదేవుడు అజగవము అను పేరుగల దృఢమైన ధనస్సును, సూర్యుడు తన కిరణముల వంటి కాంతులు గల బాణములను, భూదేవి అభీష్ట ప్రదేశములకు క్షణములో చేర్చగల పాదుకలను, ఆకాశాభిమాన దేవత నిత్య నూతనముగా తేజరిల్లుచూ పూజార్హములగు పుష్పములను బహూకరించిరి. ఆకాశమున సంచరించుచుండెడి సిద్ధ చారణ గంధర్వాదులు నృత్యము చేయుటకు, సంగీతమును ఆలపించుటకు, వాద్యములను మ్రోగించుటకు, అదృశ్యమగుటకు ఉపయుక్తములగు శక్తులను, ఋషీశ్వరులు అమోఘములైన ఆశీర్వచనములను, సముద్రుడు తనలో ఉత్పన్నమైన శంఖమును ప్రసాదించిరి. సముద్రముల, పర్వతముల, నదుల అధిదేవతలు పృథుమహారాజునకు రథములు నిరాటంకముగా తిరుగుటకు అనువుగా వీధులను సిద్ధపరచిరి. సూతుడు, వందిమాగధులు ఆ మహాత్ముని స్తుతింపసాగిరి. ప్రతాపశాలి అయిన మహారాజు ఆ స్తుతి పాఠకులను ఉద్దేశించి దరహాసమునర్చుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలికెను. పృథువు ఇట్లు పలికెను: సహృదయులైన సూత, వంది మాగధులారా, నేను ఇప్పుడే సింహాసనమును అధిష్ఠించి తిని. నేను ఇంతవరకును చేసిన ఘనకార్యములు ఎవ్వియునూ లేవు. వెల్లడి కాని నా గుణములను కూడా మీరు నన్ను ఇట్లు స్తుతించుటకు ఆధారము ఏమున్నది? మీరు చేసిన స్తుతులు వ్యర్థములు కారాదు కదా. మిత్రులారా, మధుర భాషణమునందు మీరు మిగుల నేర్పరులు. కాని మున్ముందు నేను మహత్కార్యములను చేసిన పిమ్మట అవి లోకమున ప్రకటితములైనప్పుడు మీరు ఇట్లు స్తుతించుట ఎంతయో సముచితము. జగద్విఖ్యాతుడైన శ్రీమన్నారాయణుని యొక్క దివ్య గుణములు ఎంతయో స్తుతింపదగినవి. అంతేగాని శిష్టులు సామాన్య మానవుని గూర్చి స్తుతింపరు. మహాత్ముల యొక్క ఉన్నత గుణములను సాధించుటకు, అనగా అంతటివాడు అగుటకు సామర్థ్యము ఉన్నను, ప్రస్తుతము అతనిలో లేని ఆ గొప్ప గుణములను పొగిడించుకొనుటకు ఏ బుద్ధిమంతుడు ఇష్టపడును? కనుక భవిష్యత్తులో అట్టి గుణములు తనలో ప్రకటము కాగలవని భావించి అట్లు పొగడించుకొనుట జనులను వంచుటయే అగును. అట్టి వానిని జనులు అపహసింతురని ఆ బుద్ధిహీనుడు ఎరుగడు. సౌమ్యులు, ఉదార హృదయులు అగు వ్యక్తులు తమ ద్వారా జరిగిన నింద్యమగు ఏదేని కార్యమును గూర్చి వినుటకు ఇష్టపడరు, పైగా యావగింతురు. అటులే లోకవిఖ్యాతులు, సర్వసమర్థులు అగు వ్యక్తులు తమ ప్రశంసను గూర్చి వినుటకు ఇష్టపడరు, పైగా లజ్జపడుతురు. సూత, వందిమాగధులారా, మేము ఇంతవరకును లోకవిఖ్యాతములైన ఎట్టి గొప్ప కార్యములను చేసి ఉండలేదు. లోకమున మాకు అట్టి ప్రసిద్ధియూ లేదు. కావున బాలుని వలె చేయని ఘనకార్యములను గూర్చి ఎట్లు పొగడించుకొనగలము? ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 15వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.